హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు భద్రతా విషయంలో జనసేన వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్. అంటే ఒకటిసారి కాదు, రెండుసారి కాదు, ప్రతిసారి కూడా భద్రత విషయంలో ఏదో ఒక లోపం జరుగుతూనే ఉంది. నిన్న పార్టీ ఆఫీస్ పైన డ్రోన్ ఎగిరేసారు ఒక 10 నుంచి 20 నిమిషాలు అని చెప్పేసి వాళ్ళు ఒక అలిగేషన్ వేసి కంప్లైంట్ కూడా చేస్తారు. అంతకుముందు మనం చూసాం, గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక నకిలీ పోలీసు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉండడం, ఆ తర్వాత బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన మాట్లాడేటప్పుడే పవర్ కట్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే జరుగుతున్నాయి. ఆయన భద్రత విషయంలో ఏదో లోపం ఉంది అని చెప్పేసి వీళ్ళైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో సార్, మీరేం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఇది కొంత సిగ్నల్స్ కానీ మనం భావించాలి. ఇందులో డ్రోన్ ఎగిరింది అంటే ఇది ఖచ్చితంగా ఇది ఎవరో కుట్ర చేశారనో ఇంకోటనో అనుకోవటానికి ఏం లేదు. ఈ మధ్యకాలంలో డ్రోన్స్ బాగా విరివిగా వాడకంలోకి వచ్చాయి కాబట్టి చాలామంది ఆకతాయిలు కూడా చేసే అవకాశం ఉంది. జనసేన పార్టీ ఆఫీస్ ఎలా ఉందో చూద్దామనో ఇట్లా కూడా చేసే అవకాశం ఉంది. ఇవి కాక దీన్ని మనం అట్లా కొట్టిపారేయలేం కూడా. ఇప్పుడు ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని ముందస్తు హెచ్చరికగా భావించి దాని మీద చర్యలు తీసుకోవాలి. గతంలో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్టోబర్ ఆ ప్రాంతాల్లో దాదాపు వరుసగా 3 సార్లు 8 అంటే 3 రోజుల పాటు వివిధ తేదీల్లో అక్టోబర్లో దాదాపు 8 సార్లు ఏమో డ్రోన్ ఎగిరింది. ఎగిరినప్పుడు పదే కంప్లైంట్ కూడా చేశారు. సో భద్రతకు సంబంధించి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు కొంత అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఇక పవన్ కళ్యాణ్ తన సొంత భద్రతను పెంచుకున్నాడు. సో అప్పుడేదో ఒక కుట్ర జరుగుతోంది పవన్ కళ్యాణ్ మీద అనేది అంటే రెక్కి నిర్వహించే అవకాశం. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళ ఇంటి మీద ఒక రెక్కి నిర్వహించారు. మీరన్నట్టు ఈ మధ్య కాలంలో అంటే పవర్లో లేనప్పుడు పక్కన పెడితే పవర్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన అంశం. ఆయనేమి ఇప్పుడు ఓన్లీ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు, ఈ ప్రభుత్వంలో భాగస్వామి, పైగా డిప్యూటీ చీఫ్ మినిస్టరు. సో ఈ మధ్య కాలంలో శాంతి భద్రతల అంశంలో కూడా ఆయన గట్టిగానే మాట్లాడారు. మీరు జడత్వం వదలాలి, మీరు పనిచేయాలని. ఇవన్నీ ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటే ఈ మధ్య కాలంలో అదే మీరు అన్నట్టుగా పవర్ పోవడం, అక్కడికి వెళ్ళినప్పుడు సంథింగ్ ఏదో జరిగేదానికి ముందు ఇవి ఒక సూచనలాగా మనం భావించాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఉంటుంది, ఎవరికి ఉంటుంది కోపం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీదనే కోపం ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దేశంలో ప్రభుత్వం రావటానికైనా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికైనా ఒక రకంగా పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారే కారణమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకు అతపాతాళలో తొక్కివేయబడ్డానికి కూడా పవన్ కళ్యాణ్ రీజన్ అయ్యాడు. ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న బీజేపీ, తెలుగుదేశం 2 పార్టీలను తీసుకొచ్చి ఏకం చేశాడు. సో ఈ ఏకం చేయటం, ఓటు చీలనివ్వకుండా చేయటం అనేది ఒక స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే సాధ్యమైంది అది. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చతికిల పడ్డారు. చాలామందికి అసలే వైసీపీలో చాలామంది ఉన్మాదులు ఉంటారు. చాలామందికి పీకల దాకా కోపం ఉంది పవన్ కళ్యాణ్ మీద. పైగా వైసీపీలో చాలామందికి ఏమనిపిస్తుందంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వయసు మీద పడుతోంది. ఆయన తర్వాత ఆ పార్టీలో అంత వ్యూహాలు, అంత చాణక్యత ప్రదర్శించే అవకాశం ఆయన తనయుడు అయిన లోకేష్ బాబు గారికి ఉండదు. కాబట్టి అంత సమర్థత ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వీక్ అవుతుంది. అప్రతిహతంగా మనమే రాబోయే 30 ఏళ్ల పాటు అధికారాన్ని చెలాయించవచ్చు అన్న ఒక భావన వైసీపీలో ఉంది. కానీ ఉన్నట్టుండి పెద్దగా లెక్కలో లేనట్టుగా ఉండి పరిగణలోకి మనం పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడడం ఏంటి, ఆయనకు అంత స్థాయి ఎక్కడుంది అనుకునే రేంజ్ నుంచి ఇవాళ చెప్పి అతపాతాలను తొక్కేశాడు పవన్ కళ్యాణ్. ఇవాళ దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరు కాదు, ఒక తుఫాన్ అది అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత వైసీపీకి గుండెల్లో గుబులు మొదలైంది. ఏం గుబులు మొదలైందంటే చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు ఆయన వయసు మీద పడి తెలుగుదేశం పార్టీ వీక్ అయినా కానీ అవుతుందని నేను చెప్పట్లా. లోకేష్ గారు కూడా సమర్థులే. అంటే వాళ్ళ ఉద్దేశం ఒకవేళ అలా అయినా కానీ నెక్స్ట్ వెంటనే మనకి పవన్ కళ్యాణ్ అనే రూపంలో మనకి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. పవన్ కళ్యాణ్ చాలా యంగ్. జగన్మోహన్ రెడ్డి ఒకటంటే 10 అంటాడు పవన్ కళ్యాణ్.
అవును. సో జగన్మోహన్ రెడ్డి కంటే 4 ఆకులు ఎక్కువే చదివాడు. అంటే చదువులే కదా నేను చెప్తాను, రాజకీయాల్లో రాజకీయ వ్యూహాలు, చతురత ఈ మధ్య కాలంలో చాలా మంది కాన్ఫిడెన్స్ వచ్చింది. మొదటి నుంచి ఏమంటూ వచ్చాడు, వ్యూహాలు నాకు వదిలేయండి, నేను చూసుకుంటా, పని చేయండి అని చెప్తూ వచ్చాడు. నిజంగా ఆయన వ్యూహాలు ఇవాళ 100% స్ట్రైక్ రేట్ సాధించాడు ఆయన. సో ఇవన్నీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఆషామాషిగా లేడు, ఖచ్చితంగా మనకి థ్రెట్టే. మనం రాబోయే 30 జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ అనేవాడు కదండి 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటానని. సో రాబోయే 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనకు అడ్డంకిగా మారతాడు అని ఆ రకమైన దుగ్ధ, కోపం, కసి, శత్రుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద ఆ సెక్టర్ పెట్టుకుంది. అంతెందుకు కోడి కత్తి సీను ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డిని పొడిచి సానుభూతి వస్తుంది అందుకే పొడిచాను, అన్న గెలవాలి అన్నాడు. సో వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్టుంటుందో చెప్తున్నా, అంత ఉన్మాదులు ఉంటారు. తను వాళ్ళ నాయకుడు గెలవాలని వాళ్ళ నాయకుడినే గాయపరిచారు. సినిమాలు చూసి అట్ట తయారయ్యారు. అలాంటి వాళ్ళు ఎదుటి వ్యక్తి మీద దాడి చేయరని నమ్మకం ఏంటి? కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే కొంత భద్రత పెంచినట్టుంది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారికి. భద్రత పెంచితే సరిపోదు, దానికి తగ్గట్టుగా నిఘా కూడా ఉండాలి. సో ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తారో నాకు తెలియట్లా. ఒక డ్రోన్ ఎగిరిందంటే ఆ డ్రోన్ ఎవరు ఎగిరేసారు ఏంటి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. పైగా 3 కిలోమీటర్ల దూరం నుంచి ఆపరేట్ చేశారట. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా. ఇంకా మనం ఒక మాట మాట్లాడుకోవాలంటే రాబోయే కాలంలో తెలుగుదేశానికి, వైసీపీకి రెండింటికి పవన్ కళ్యాణ్ శత్రువే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు గత 6 నెలలుగా ఒక అగ్రెసివ్గా వెళుతూ ఉండడాన్ని తెలుగుదేశంలో ఒక వర్గం జీర్ణించుకోలేకపోతుంది. జీర్ణించుకోలేక కొత్త ప్రచారాలు తెరదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎదిగిపోతున్నాడని అక్కసుతో వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా లొకేషన్ చేయాలని అంటున్నారు. అంటే ఇవాళ స్వపక్షంలో కూడా ఆయనకి వ్యతిరేకత, శత్రువులు తయారవుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం జనసేన పార్టీ అధినేత కాదు, ఈ సమాజపు ఆస్తి. ఈ సమాజం బాగుండాలంటే ఒక మంచి రాజకీయ నాయకుడు ఉండాలి, మంచి రాజకీయం ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ ఉండాలి. పవన్ కళ్యాణ్ కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం పోలీసులదే కాదు, ప్రజలది కూడా అంటాను నేను. మీరు దుర్బిణి వేసి వెతికిన నిజాయితీపరుడు రాజకీయ నాయకుడిని ఈ దేశంలో మనం చూడగలమా? అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. సమాజానికి ఆయన గొప్ప ఆస్తి, రేపటి భవిష్యత్తుకు ఆయన దిక్సూచి. కాబట్టి అలాంటి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన తరుణం ఇవాళ కాదు, ప్రతి క్షణం, అనుక్షణం. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆయనకు కవచంలా తయారవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ జన సైనికులు. సో ఎలాగూ ప్రభుత్వాలు కుట్రలు చేస్తూనే ఉంటాయి. అంటే ఏ ప్రభుత్వమైనా దాంట్లో కల్ప్రిట్స్ ఉంటానే ఉంటారు. ఆ కల్ప్రిట్స్ ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి నేనేమంటానంటే స్వీయ భద్రత కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద టెక్నికల్గా కూడా పవన్ కళ్యాణ్ టీం సుశిక్షితులైన వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో డ్రోన్ కనిపించిందంటే వెంటనే అమెరికా లాంటి దేశాల్లో, ఇతర దేశాల్లో అయితే చాలా పెద్ద నేరం. ఇప్పుడు ఒట్టిగా డ్రోన్ ఎగిరిందండి. అక్టోబర్లో లాస్ట్ 5 ఏళ్ల క్రితం అక్టోబర్లో డ్రోన్లు ఎగిరినప్పుడు దాని మీద చర్యలు తీసుకోరు. ఈ ప్రభుత్వం మీదే కదా, వెంటనే చర్యలు తీసుకుంటే ఎవరు ఆకతాయిలపైన లేకపోతే నిజంగా ఎవరైనా, ఎందుకంటే జూలైలో కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉంది అని. మరి ఆ నేపథ్యంలో ప్రతిదీ మనం అనుమానపు కోణంలో చూడాల్సిందే కదా. కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మరింత వేగంగా చర్యలు తీసుకోవాలి. లా అండ్ ఆర్డర్ అంటే అనిత గారు, చంద్రబాబు గారు, వీళ్ళ బాధ్యత ఇప్పుడు. సో లేదంటే అనుమానం లేనిపోయిన అనుమానానికి తావిచ్చినట్టయితే. అనిత గారి పైన కూడా సార్ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు జనసేన వాళ్ళు. అంటే అంత పట్టించుకోవడం లేదా భద్రత గురించి అన్న డ్రోన్లో కొంత ఆమెకు అంత శక్తి ఎక్కడుంది చెప్పండి. ఆమె వాస్తవానికి గతంలో హోమ్ మినిస్టర్ అంటే చాలా పవర్ఫుల్. ఈ రోజుల్లో హోమ్ మినిస్టర్కి పెద్ద పవర్స్ ఏం లేవు. లా అండ్ ఆర్డర్ మొత్తం సీఎం గారి దగ్గర ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఎవరన్నా ముఖ్యమంత్రులు లా అండ్ ఆర్డర్ వాళ్ళ దగ్గర కీలకమైన పవర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని హోంశాఖను వెలికిస్తే ఏం ప్రయోజనం?